ఏంటి, నేను అప్పుడప్పుడు మిమ్మల్ని వదిలి మా పుట్టింటికి వెళ్తుంటాను కదా, అప్పుడు మీకు ఏమనిపిస్తుంది? మన ఇల్లే అప్పుడు నాకు పెద్ద బూత్ బంగ్లాలాగా అనిపిస్తుంది. మరి నేను ఉన్నప్పుడు ఆ బూత్ బంగ్లాలో దయ్యం కూడా ఉన్నట్టు అనిపిస్తుంది. నువ్వు అనుకున్నట్టు నాకు అమ్మాయికి ఏ సంబంధం లేదు. నిజం చెప్పాలంటే వాళ్ళ అమ్మా నాన్న పేర్లు కూడా నాకు తెలివి తెలుసా? అనవసరంగా నువ్వు. మా అమ్మ పేరేంటి? మీ అమ్మ అమ్మ మీ అమ్మ అబ్బో, ఇయ్యాలేడుకో జోరుదారుగా తయారైపోతున్నావు. మా తమ్ముడు పులిది ఇవాళ పెళ్లి. నువ్వో పిల్లివి, మీ తమ్ముడు ఎట్లా పులయిండు? ఏం చేయాలి, నా కర్మ కప్పలు తిన్నాయి, నూసలు కుక్కలు తిన్నాయి. అవతారం ఎత్తిన అవతారం. పెళ్లి కాకముందు నేను కూడా పులినే. ఇప్పుడు ఎక్కడ ఏం చేస్తున్నారు సార్? నాయన పెద్ద అబ్బాయి ఏమో అమెరికాలో ఉన్నాడు, రెండో అబ్బాయి ఏమో లండన్ లో ఉన్నాడు, పెద్ద పాప జర్మనీలో ఉంది, చిన్న పాప జపాన్ లో ఉంది. వెరీ గుడ్ సార్, మంచి పొజిషన్ లో ఉన్నారు. అవును నాయన. పెద్ద బాబు అమెరికాలో ఉన్నాడు. అవును. చిన్న బాబు లండన్ లో ఉన్నాడు, పెద్ద పాప జర్మనీలో ఉంది, చిన్న పాప జపాన్ లో ఉంది. అవును. ఇంతకీ మీరెక్కడ ఉన్నారు సార్? ఓల్డ్ ఏజ్ హోమ్ లో. నువ్వు పెద్ద అయ్యాక ఏమవుదాం అనుకుంటున్నావు? పేదవాళ్ళకి సహాయం చేద్దాం అనుకుంటున్నా. ఇప్పుడేం చేస్తున్నావు? పెద్ద అయ్యాక తెలిసింది నేనే పెద్ద అన్నాను. హలో రాజు, లేచినవారా? లేచిన. నువ్వో ముగ్గురిని నిద్రలేపు, ఆ ముగ్గురిని ఇంకో ముగ్గురిని నిద్రలేపు అని చెప్పు. సరే. హలో సెల్లే, లేచినవారా? లేచినన్నా. లేచి నువ్వు ఒక ముగ్గురిని నిద్రలేపు, ఆ ముగ్గురిని ఇంకో ముగ్గురిని లేపు అని చెప్పు. సరే సరే అన్న. ఓ తెల్లారంగా 5 గంటలకు దయ్యం వల్ల లేచి బంగారం వల్ల నిద్రపోయిన వాళ్ళందరినీ లేపుతాను. ఓ పిచ్చిదాన, ఇట్లా లేపుకుంటా పోతే బద్దకాన్ని దేశం నుంచి లెల్లగొట్టచ్చే. సరే, రేపంచెల్లి ఊరి మీద ఉన్న వాళ్ళందరినీ లేపు, నన్ను మాత్రం లేపకు చెప్తానా. ఏంది అన్నంలో విషప్రయోగం గిట్లా చేసినావేంది? ఏం లేదు, నీ గ్యాస్ ట్రబుల్కు భరించలేకపోతానా, అందు గురించి అన్నంలో 4 సెంటు సుక్కలు కలిపినా. నువ్వు తెచ్చిన కాగితం ఏంటిది? గృహలక్ష్మి దరఖాస్తు. పేరు భాగ్యలక్ష్మి, భర్త పేరు బాబు. నీ వయసును పుట్టింటే చెప్పు. ఇల్లు రాకుండా మంచిదే, నా వయసు నేను చెప్పా. ఓ పిచ్చి మొక్క, దాని ఆడళ్ళు ఒక్క వయసే దాచిపెడతారు, మొగోడు ఎన్ని దాచిపెట్టాలి తెలుసా? బట్టతల దాయాలి, పొట్ట దాయాలి, తెల్లెంటికలు దాయాలి, జీతం దాయాలి, ఫోన్లు ఉన్న ఆడోళ్ళ నెంబర్లు అన్ని దాయాలి, ఇన్ని దాయాలి. నీ వయసు ఒక్కటి దాయంగానే మురిగిపోతుందా చెప్పు? ఏమైంది బావా? బుజ్జి, నిన్న వినాయకుడి నిమజ్జనం అయింది కదా, నాకు మస్తు బాధ అనిపించింది బుజ్జి, ఏడుపు వచ్చింది. వినాయకుడు పోతుంటే చాలా బాధ అనిపించింది బుజ్జి. నీకు వినాయకుడు పోతే బాధ అనిపించింది కానీ నిన్న నువ్వు నన్ను తిడితే నా బట్టలన్నీ చదువుకొని మా అమ్మ ఇంటికి పోతాంటే పో అంటావు. మొదటి ప్రశ్న, నేను కాఫీ అడుగుతాను, శేఖర్ టీ అడుగుతాడు. ముందు నువ్వు ఏది పెడతావు? ముందు పాలు పెడతానండి. రెండో ప్రశ్న, నువ్వు కారులో దట్టమైన అడవిలో వెళ్తుంటావు, బాగా వర్షం పడుతుంటుంది, నీ కారులో ఒక్కరికి మాత్రమే చోటుంటుంది. అప్పుడు నేను, శేఖర్, విక్రాంత్ లిఫ్ట్ కోసం వెయిట్ చేస్తుంటాం. మా ముగ్గురులో నువ్వు ఎవరికి లిఫ్ట్ ఇస్తావు? కార్ మీ ఇద్దరికి ఇచ్చేసి హాయిగా మేమిద్దరం నడుచుకుంటూ వస్తావా ఆంటీ? మూడో ప్రశ్న, తల్లి కడుపు చూస్తే భార్య జేబు చూస్తుందంటారు, కానీ అత్తాకోడలిద్దరూ ఆనందంగా కలిసి చూసేదేంటి? ఎక్కడికి ధరణి? టమోటాలు అయిపోయినాయి, తీసుకొస్తా ప్రిషు. అంత దూరం నడుచుకొని పోతావా? ఇప్పుడు నా కోసం విమానం వస్తుందా ప్రిషు? విమానం రాదు, స్కూటీ వస్తుందిగా, వేసుకొని పో. ఇందా కొంచెం స్మార్ట్ గా థింక్. ఏమే బుజ్జి, వారం రోజుల దాకా ఇంట్లో అస్సలు వండనే వండకు. రోజు ఏదో ఒక వినాయకుని దగ్గర అన్నదానం పెడతారు, ఇద్దరం పోయి తినేస్తాం. సరే, వారం రోజుల దాకా తిండి పైసలు 1000 రూపాయలు మిగులుతాయి. ఆ 1000 రూపాయలు ఇక్కడ నేను శిర తెచ్చుకుంటా. చిల్లం కల్లం చిల్లం కల్లం పెళ్ళమో నీ చీర
తల్లి నువ్వే ఇంతనా ఈ ప్రపంచం లేపెళ్ళమని అంతనా? ఏమనుతున్నావేంటి? హల్వా. హల్వా? హల్వా. మరి బీరకాయలు బెండకాయలు ఎందుకు కోయించావు? వెజిటబుల్ హల్వా. మరి లాస్ట్ లో గరం మసాలా వేసావు? గార్నిష్ కోసం. విరాజిత, ఇది వంటగది. నువ్వు కెమిస్ట్రీ ల్యాబ్ అనుకుంటున్నావేమో పొరపాటున. అంత వెటకారం అవసరం లేదు. ఇందాకలే చాక్లెట్ బజ్జీ చేసా. పక్కింటి ఆవిడ వచ్చి లొట్టలేసుకుంటూ తినింది తెలుసా? ఇందాక అపార్ట్మెంట్ లో అంబులెన్స్ వచ్చింది, పక్కింటి ఆవిడికి పురుటి నొప్పులు వచ్చాయని కాదా, బజ్జీ నొప్పులా? విరాజిత, నీ టాలెంట్ మన ఇంటి వరకే ఉంచు. పక్కింటి వాళ్ళకి ఎదురింటి వాళ్ళకి ఫుడ్ సప్లై చేయక ఆవిడికి బెడ్ ఆటం తిరిగిందంటే ఆ పాప మనకు చుట్టుకుంటది. విరాజిత, నీ టాలెంట్ మన ఇంటి వరకే ఉంచు. పక్కింటి వాళ్ళకి ఎదురింటి వాళ్ళకి ఫుడ్ సప్లై చేయక ఆవిడికి బెడ్ ఆటం తిరిగిందంటే ఆ పాప మనకు చుట్టుకుంటది. ఏం కాదు, నాకు చాలా పెద్ద గోల్స్ ఉన్నాయి ప్రసాద్. నేను ఫుడ్ వ్లాగ్స్ చేయాలి, కొత్త రెసిపీస్ ట్రై చేయాలి, అండ్ మాస్టర్ షెఫ్కి వెళ్ళి షీల్డ్ కూడా తీసుకోవాలి. నేను అపార్ట్మెంట్ వాళ్ళందరినీ పిలిచి భోజనాలు పెడదాం అనుకుంటున్నాను ప్రసాద్. అప్పుడు అందరి సవాల్ని మాయం చేయలేక నేను చావాలి. అపార్ట్మెంట్ ఖాళీ అయిపోతే నువ్వు నేను బాల్కనీలో దయ్యాలా వేలాడాలి. అయినా నువ్వేనా పేదరాజు పెద్దం అనుకుంటున్నావా అందరికి పిలిచి భోజనం పెట్టడానికి? అప్పుడప్పుడు ఎదుటి వాళ్ళు గొప్పతనం ఒప్పుకోవడానికి గొప్ప మనసు ఉండాలి. నీ వంటలు తినాలంటే నాకు ఇమ్యూనిటీ పవర్ ఉండాలి. ప్రసాద్ ఆగు. ఏంటి? ఇమ్యూనిటీ బూస్టర్. ఏమైందిరా? ఎలా ఉంది? రకరకాలుగా ఉంది. అలా ఉండాలనే హల్వాలో ఇంగు వేసా. రాత్రి బియ్యం మూడు తెచ్చి ఇక్కడ పెట్టాను. నువ్వు గాని మాయం చేసావా నాన్న? పొద్దున్న లావుగానే ఆకలేసిందన్నా. తినడానికి ఏమీ లేకపోతే బియ్యం తినేశాను. 12 కిలోల బియ్యం తిన్నావా నాన్న? సభాష్. అయితే ఓ పని చెయ్యి, 10 బిందెలు వేడి నీళ్లు తాగు, లోపల అన్నం ఉడుకుతుంది. మా తమ్మునికి సంబంధం కుదిరిందట, వచ్చే నెల పెళ్లి పెట్టుకుంటారట. ఓ నీ పాపం పాడుగాని అద్దని చెప్పే. రాక సంబంధం వస్తే అన్ని మూడాల మాటలు మాట్లాడతావు. పాపం బక్క పానమే వాడేడు తట్టుకుంటాడే రాముల. పొద్దుగాల కోడి లెక్క లేవాలే, కాకి లెక్క తానం చేయాలి, కోతి లెక్క తినాలే, పనికి గుర్రం లెక్క స్పీడ్ గా ఉరకాలే, ఎద్దు లెక్క కష్టపడి అలసిపోవాలి, పక్షి లెక్క ఇంటికి సాయంత్రం రావాలి, భార్య తిట్టే తిట్లకు గుడ్ల గూప లెక్క చూడాలి, ముసల్లెక్క బువ్వ మింగాలే, ఇక వండుకొని నిద్రవ్వ అవ్వాలి. నువ్వు చెప్పేటప్పటికి ఇంకా పెళ్ళెందుకు? ఏదైనా జూ పార్కు పోయి బతకచ్చు కదా. అవును పాపం బక్కపానం చిక్కిపోతాడు. ఇవన్నీ అనుభవిస్తాను కాబట్టి అద్దు అని చెప్తానా. దావత్ కు టైం అవుతున్నది, ఇంకెంతసేపు రెడీ అవుతుంది నీ దోస్తు? రెడీగానే గింత సేపు చేస్తావు. దావత్ కాడ గిఫ్ట్ కు నువ్వు సగం పైసలే, నేను సగం పైసలు వేస్తా. పైసుంటే నీ వెంటరో, లేకుంటే నిన్ను బయటికి గెంటురో. ఏం కర్రీ ఉండవు? పప్పు. పప్పు ఓకే, కర్రీ ఏం ఉండవు? పప్పే కర్రీ. పప్పు ఎందుకు కర్రీ అవుతుంది? పప్పు పప్పే, దాంతో పాటు ఏ ఫ్రైయో కూర ఉండాలి కదా. ఏంటి ఫ్రైయా? మా ఆంధ్రాలో అయితే పప్పుతో పాటు ఏ కూరో ఫ్రైయో పక్కా ఉంటుంది. ఇన్ఫాక్ట్ ఏవండి రండి భోంచేద్దాం. బిర్యానీ, వంకాయ మసాలా కూర, పెరుగు పచ్చడి అన్ని రెడీగా ఉన్నాయి, రండి. తెలుసు నాకు, ఇప్పటిదాకా వండిందే నేను, ఇప్పుడు రండి అంటా. చెప్పండి, మీ కంప్లైంట్ ఏంటి? మా ఆవిడ పన్నీర్ కర్రీ కోసం పన్నీర్ తేడానికి మార్కెట్కి వెళ్ళింది. 4 రోజులు అయింది, ఇంకా రాలేదు. చాలా పెద్ద ప్రాబ్లం ఏముందండి, పక్కన ఏదైనా హోటల్లో ఆర్డర్ చేసుకుని తినొచ్చుగా. సూపర్ ఐడియా అండి, ఇలా ఇచ్చారు ఐడియా. విడాకులు కావాలి, లాయర్ దగ్గరికి వెళ్దాము, తోడొస్తావా? ఏమైంది? ఎందుకు? మీ ఇద్దరు బానే ఉన్నారు కదా, ఎందుకు విడాకులు తీసుకోవాలనుకుంటున్నారు? ఏ నాకు కాదే, కప్పలకి. కప్పలకా? అవునే, మొన్న వర్షాలు పడట్లేదని కప్పలకి పెళ్లి చేశాము. ఇప్పుడు వర్షాలు ఆగట్లేదని వాటిని విడదీద్దామని. అమ్మ చెప్తూనే ఉంది, నీకు ఈ పాడు కంప్యూటర్ కోర్సులు ఎందుకే, శుభ్రంగా ఇంట్లో కూర్చొని వంట నేర్చుకోక అని. నేనే వినకుండా వచ్చాను, ఇప్పుడేమో విన్న ప్రాణం తీస్తున్నాడు. కలలోనైనా కలగనలేదే నువ్వు. ఏమండి, ఈరోజు కాఫీ ఎలా ఉంది? నా మొహంలాగుంది. ఏంటి ఆలోచిస్తున్నావు? బాగోలేదని తెలుసు గాని మరి అంత చండాలంగా పెట్టానా? నాకు అర్థం కాలేదు సార్.
ఈ క్షణం నుంచి మీరు సంపాదించిన ఒక్క రూపాయి కూడా నేను తిన్నాను. నేను కష్టపడి సంపాదించిందే తింటాను. మీ రూపాయి తింటే నేను కుక్కతో సమానం. నీ ఇష్టం. ఎక్కడికి వెళ్తున్నారు? నీ కోపం చూస్తుంటే నువ్వేం వండేలా లేవు. హోటల్కి వెళ్తున్నాను తినడానికి. నేను వస్తానండి, ఒక మసాలా దోశ ఇప్పించండి. చెప్పత్తమ్మా. అల్లుడా, నా బిడ్డేం చేస్తున్నది? కసునుకుతున్నది. వానలు బాగా పడుతున్నాయి, మీ దిక్కు వరదలు వచ్చినాయంట కదా, పెద్ద తుఫాన్ ఉందంట. ఈ తుఫాన్ ఎట్లా తట్టుకుంటున్నావు అల్లుడు? 10 ఏళ్ల నుంచి ఇంత పెద్ద తుఫానునే తట్టుకుంటున్నా. గీ తుఫాన్ ఒక లెక్కనా? టీవీ అంటది, కూలర్ అంటది, కూసుండి ఊగే ఉయ్యాలంటది, అప్పెంతైనా రెమ్మని అంటది. ఎటు పోతానావు? ఇప్పటి నుంచి ఈ 4 నెలలు మా నెలలే. ఎటు పోతానమని అడిగిందనుకో అడ్డంగా కూ బారు పోతానా, బీర్ కొట్టేస్తా. అబ్బో, బాగానే ధైర్యం వచ్చింది. ఎట్లా మీ 4 నెలలు? సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ అన్ని బార్లే, అన్ని బీర్లే. మరి మాకు విముక్తి ఎప్పుడు? డిసెంబర్ 31 నైట్ లాస్ట్. సరే సరే, జనవరి 1 రోజు ఉంటది నా సామి రంగా. సంధ్య సంధ్య సంధ్య, బయట వర్షం పడుతుంది, ఫుల్ చలి పెడుతుంది. కొంచెం మిర్చీలు పకోడీలు ఇవన్నీ వేడి వేడిగా వేసుకొని రావా? అదేంటో తినేటోళ్ళకే చలి గాని చేసేటోళ్ళకి ఎందుకు పెట్టదో చలి మరి. వసే, నేను ఇంకో పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నానే. ఎందుకో? ఒక మగాడి విజయానికట్లా ఒక ఆడది ఉంటాది అంటారు. నా వెనకాల నువ్వు ఉన్నా కూడా నాకు పెద్దగా సక్సెస్ వచ్చినట్టు అనిపించలేదే, అందుకు. హలో, పెళ్లిళ్ళు చేస్తాలా? ఒసేయ్, పెళ్లిళ్ళు చేసేటోళ్ళ అనొద్దు, మ్యారేజ్ బ్యూరోనా అని అడగాలి. మ్యారేజ్ బ్యూరోనా? అవును, చెప్పండి మేడం. మా కొడుకు పెద్దగైనాక పెళ్లి చేద్దాం అనుకుంటున్నాము. పిల్లలు చూస్తారా? మీకు ఎసొంటి పిల్ల కావాలి? పిల్ల ఏం చదువుకోకున్నా సరే గాని పిల్ల తెల్లగా ఉండాలి. ఒసేయ్, ఫోన్ ఇక్కడి. మేడం, పిల్ల నల్లగా ఉంటేమనే కానీ మంచిగా చదువుకున్న పిల్ల ఉండాలి చూడు. అది చెప్పినట్టు చదవని పిల్ల కాదు, చదివిన పిల్ల ఉండాలి. మంచిగా చదివిన పిల్ల ఉండాలి చూడు. అదంతా కాదు గాని మీ కొడుక్కి అండి ఫోను. సరే చెప్పి ఇప్పుడు నీకు ఎసొంటి పిల్ల కావాలి? మేడం, నాకు వాళ్ళిద్దరు కావాలి, వాళ్ళిద్దరిని చూడు. వాళ్ళిద్దరు కావాలి, వాళ్ళిద్దరిని చూడు. మీ దుంపలు మీరెక్కడ తయారయ్యారా బాబు? ఏంది మనిషి ఎటు పోతాటే ముచ్చడకు మూతి ఆపుతాడు. ఏమైంది నువ్వు పోయిన పని? వాడకట్టోళ్ళతో అందరితో లొల్లేనే. అబ్బో, నీ పెళ్ళం నిలబడ్డ కాడ నీళ్ళు చల్లుతుంది కాదు అంటారు. రానంటే రానంటారే వాయనానికి. ఓ రాకుంటే రాకపోయి అల్లురు రాకుంటే ఆమె సాన్నే ఉంటది అట్నా. నాకు దోషినట్టు నేను చేసుకుంటా. మాగదరే గాని కాలిడి దాపు. ఆగో, ఇదేందే చిత్రం? నాకు రాయబడుతుంది పసుపు. వాయనానికి ఎవరు రాకపోతే ఏం చెయ్యాలి? నాకు నువ్వు, నీకు నేను. ఓ నీ అవ్వ, నాలుగంత వీకుతుంది. ఒక 150 రూపాయలు ఉంటాయా రాదే? 150 రూపాయలు ఎందుకు? ఒక 90కి సిగరెట్లకు. సరే, మరి 150 రూపాయలు ఇత్తగాని నువ్వు ఎంతవరకు చదువుకున్నావు? ఓ 9 దాకా చదివినా. ఏంది మరి గంత ముత్తంత చదివినావు? పైసలు లేక మధ్యలోనే బంద్ చేసిండే. చెత్తకు సిగ్గు, మానవ ఇజ్జతి, లజ్జ ఏమైనా ఉన్నాయా? పైసలు లేకనే గంత మంచి చదువును మధ్యలో బంద్ చేసినావు. ఈ దిక్కు వల్ల మందు సిగరెట్ బంద్ చేస్తే ఏమైతుంది? అడుక్కొని తాగుడు అంత అవసరమా? మేడం, ఏం సిమ్ ఇచ్చినావు? ఏమైంది? ఒక్క అమ్మాయి కూడా ఫోన్ చేస్తలేదు. చెప్పమ్మా, నీకేమైతున్నా చెప్పు. సార్, నాకు ఇక్కడ ఒక కన్ను పెట్టండి. ఆల్రెడీ 2 కన్నులు ఉన్నాయి కదమ్మా, ఇంకో కన్ను పెట్టమంటున్నావు ఎందుకు? వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ చూడడానికి నా 2 కళ్ళు సరిపోతలేవు సార్. ఏమైందమ్మా, పరిశాన్లు ఉన్నావు? అది 10,000. ఆగాగు, పరిశాన్లోనే ఉండు. అవసరాన్ని బట్టి నీతో ఉంటారు, సరెల్లిలాగా రంగు మార్చుతుంటారు.